ఈ యొక్క ఎలిఫెంట్ గేమ్ని ఎలా ఆడాలో ఇప్పుడు వీళ్ళ ద్వారా చూపిస్తాను. సో మీరు ఆల్రెడీ చాలామందికి 90 కిడ్స్ అందరికీ తెలుసు ఈ గేమ్ ఎలా ఆడారు అనేది. సో ఇంకా కొత్త ఈ జనరేషన్ వాళ్ళకి ఈ గేమ్ గురించి తెలియదు కాబట్టి ఈ యొక్క గేమ్ని వీళ్ళ ద్వారా తెలియపరచదలుచుకుంటున్నాను. ఓకే, ఇక ఇవి రెండు కూడా కంచాలు అంటారు వీడిని, ఈ లైన్. ఓకే, పీట పెట్టారు కానీ ఇక్కడ గోడకు పెట్టి లేదా ఈ ఇంటి గోడకు లేదా ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో కానీ ఏదైనా తీసుకుని వెళ్ళేసి ఆడేవాళ్ళు. సో ఓకే, ఇప్పుడు వీళ్ళు గోల్ తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళలో ఎవరు ఆడాలి ఫస్ట్ అనే దానికి పంటలు వేస్తారు. ఓకే, పంటలు వేయండి ఒకసారి. సో ఫస్ట్ డిఫరెంట్గా వైట్గా వేసాడు, వీళ్ళిద్దరు ఇది వేసారు ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్. ఓకే, కమాన్. సో ఫస్ట్ వేసేటప్పుడు ఇక్కడ నుంచి ఈ యొక్క చూసారు కదా, ఇక్కడ నుంచి ఒక నిర్ణీత ప్లేస్లో దూరంగా అక్కడ ఒక గీత గీసుకుంటారు, అక్కడి నుంచి మాత్రం వేయాలి. ఓకే, ఇందాక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాం కదా, ఇప్పుడు మళ్ళీ వేస్తారు. సో ఓకే, ఫస్ట్ సెకండ్ ఎవరు? ఓకే, కమాన్ ఆడండి. అక్కడ నుంచోని ముందు గోడ. సో ఇది ఇట్లా డైరెక్ట్గా గోడ కనుక తగిలితే పీకుడు అంటారు, గోడ అంటారు. సో కాబట్టి నువ్వు ఓడిపోయినట్టు. ఈ పందెం ఏదైతే ఉందో 2 గోళ్ళు ఇచ్చేసారు పక్కన వాళ్ళకి. అది డైరెక్ట్గా గోడకండి కానీ ఈ పీటకు కానీ డైరెక్ట్గా మనం వేసే గోలి దానికి తగలకూడదు, స్టప్పు పడి మాత్రమే రావాలి. ఓకే, కమాన్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పర్సన్ తీసుకుంటాడు. ఇప్పుడు మూడో పర్సన్ ఎవరైతే ఉన్నాడో మూడో పర్సన్ ఇక్కడ వచ్చి నుంచుంటాడు. సో బయట స్టప్ పడినా కూడా అవుటే. సో కాబట్టి అప్పుడు ఓడిపోయినట్టే. సో కాబట్టి 2 గోళ్ళు ఇవ్వాలి. పందానికి 2 గోళ్ళు పెట్టుకోవచ్చు, 3 గోళ్ళు పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పర్సన్ ఆడుతున్నాడు. అటువైపు అని చెప్పినప్పుడు అటువైపు. సో గోలీ బయట పడలేదు, ఆ లైన్లో పడలేదు, కాబట్టి మళ్ళీ ఇతను ఆడతాడు. గోల్. సో పీకుడు. సో పోయినట్టే, కాబట్టి 2 గోళ్ళు ఇవ్వాల్సిందే. అది. సో ఈ ఆటలో ఇలాగే ఎవరు బాగా ఆడగలిగి సో 2 గోళ్ళు దగ్గరికి పడినాయి కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చింది కొట్టుకోవచ్చు. ఇక్కడ చెప్పే పని లేదు. దూరంగా ఉన్నప్పుడు మాత్రమే ఏ గోళీ కొట్టాలనేది రెండో వ్యక్తి చెప్తాడు. కానీ గోళీలు ఎప్పుడైతే దగ్గరగా పడ్డాయో సో అప్పుడు 2 ఏళ్ళ కన్నా తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఇష్టం వచ్చింది కొట్టచ్చు, అతను ఇష్టం వచ్చింది కొట్టేయచ్చు. కమాన్. సో లైన్లో పడింది కాబట్టి అతను గోళీలు యువతనికి ఇవ్వాలి. ఇప్పుడు ఓడిపోయినట్టు. ఎస్. సో ఇప్పుడు మళ్ళీ అతను పక్కకి వెళ్తే ఇప్పుడు నెక్స్ట్ రైట్. అది గోలీ బయటపడలేదు, లోపలే పడింది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఇతను ఆడతాడు. ఏ గోలీ కొట్టాలి అనేది అవతల వ్యక్తి మాత్రం చెప్తాడు, వేసేవాడు కాదు. సో ఒక గోలీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక గోలీ బయటకు వచ్చినప్పుడు తీసుకొని ఆ గోలీని ఆ లోపలికి వేస్తారన్నమాట. అంటే ఇలా పెట్టి దగ్గరికి అతుక్కుని అలాగేస్తే వాడు కొట్టినప్పుడు చెప్పాలి అది చెప్పండి. సో ఇది కాదు, కొంచెం మీరు పెద్దగా చెప్పాలి. ఏదో అనేది యువతల అవతల ముందా అనకనే చెప్పాలి, పెద్దగా నోట్తో చెప్పాలి. ముందు. అది లైన్లో ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్గా తీసుకోవచ్చు, గోడకు తగలవచ్చు. లైన్లో లేకుండా మాత్రం చేయడానికి కుదరదు. 2 గోళీలు బయటకు వచ్చేసాయి. సో ఇప్పుడు ఎలా అయినా సరే ఇతను ఈ గోళీని ఆ కంచాలో కనుక వేస్తే అతను గెలిచినట్టు. యువత లేదు, వేయలేదు కాబట్టి ఓడిపోయినట్టు. ఆ 2 గోళీలు ఇచ్చేయాలి. అది లైన్లో పడింది కాబట్టి ఓడిపోయినట్టు అతనికి ఇచ్చేయాలి. అది యువతల అవతలని పెద్ద చెప్పాలి, మీరు పెద్ద చెప్పాలి, పెద్దగా వినిపిస్తాలి. కమాన్. ముందు అంటే ఇది వెరీ గుడ్. అది అసలు ఈ కొట్టే విధానంలో కూడా దానికి ఒక రూట్ ఉండిద్ది, ఎక్కడ వేస్తే ఎక్కడికి వచ్చిద్దో కూడా 4 సార్లు ఆడితే తెలిసింది అనమాట. బయట స్టప్ బయట పడకూడదు, బయట పడిందంటే ఓడిపోయినట్టు, గోల్ ఇవ్వాలి. అది అదా ఇదా
యువతల పక్క, ముందా వెనక, ఇప్పుడు చెప్పినప్పుడు ఇది చేసుకోవాలి. కమాన్. సో ఒక గోలీ బయటకు వచ్చింది. సో బయటకు వచ్చినప్పుడు ఇటు నుంచి మెత్తబెట్టి ఆ గ్యాప్ ఉందా లేదా అనేది చూడాలి ఇక్కడ. సో రెండు అతుక్కున్నాయా లేదా అంటే ఇటువైపు నుంచి అతుక్కున్నాయి లాగే ఉంది, కానీ సన్న గ్యాప్ అయితే ఉంది. సన్న గ్యాప్, యూ కెన్ నోటీస్ దిస్, సన్న గ్యాప్ ఉంది. సో అది ఇష్టం, అతను ఈ రెండింటిలో ఏదైనా కొట్టచ్చు. కమాన్. లేదు, అది కనుక అతుక్కొని ఉంటే మాత్రం కంపల్సరీగా ఇది చేయాలి, తీయాలి. కొంచెం ముందుకు వచ్చింటే కంచాల పడేది. ఈ గోలి వేసిన గోలి కనుక ఈ రెండు హోల్స్ ఈ ఎలిమెంట్లో ఇక్కడ ఇదొక గోల్ ఉంది కదా, కంచా ఉంది కదా, ఈ రెండిట్లో కనుక పడితే అక్కడి నుంచి 2 గోళ్ళకి 4 గోళీలు ఇవ్వాలి. ఓకే, కమాన్. బయట స్టెప్ పడింది కాబట్టి ఓడిపోయినట్టే. 2 గోళ్ళు ఇవ్వాలి. పందెం 2 గోళ్ళు అయితే 2 గోళీలు, 3 అయితే 3, 10 అయితే 10. సో ఒక గోళీ బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు దానికి దగ్గరగా వేయటానికి ఎత్తబెట్టి, అప్పుడు ఇష్టం ఉందా లేదు కదా, 2 ఏళ్ళు ఉండాలి. 2 ఏళ్ళు మధ్యలో పెడితే సో ఇష్టం లేదు కాబట్టి, ఇష్టాలు లేదు కాబట్టి అవతల పక్కన చెప్పాడు. సో అవతల పక్క కొట్టాలి. ఈ చుక్కేట్ కానీ ఏదైనా అడిగి కొట్టాలి, లేదా డైరెక్ట్గా పెట్టుకునేటప్పుడే రూల్స్ ఉంటాయి అనమాట. కొన్ని ఆటల్లో చుక్కేట్ అంటారు. చుక్కేట్ అన్నప్పుడు ఇట్లా తీసుకొని, చుక్కేట్ అంటే ఎలా చూపిస్తారు, అలా వేసేదాన్ని చుక్కేట్ అంటారు. ఓకే, ఇప్పుడు కొట్టే విధానం అప్పుడు ఇలా కొట్టచ్చు, ఇలా కొట్టచ్చు, ఇలా కొట్టచ్చు, ఇలాగా అలాగా. ఇది మాత్రం కొట్టేటప్పుడు, చుక్కేట్ మాత్రం కొట్టేటప్పుడు ఆ అవతల వాడిని చుక్కేట్ కొట్టుకోవచ్చా అని అడిగి కొట్టుకుంటారు కొంతమంది. లేదా ఆట మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే చెప్పేసుకుంటారు, చుక్కేట్ కానీ ఏది కానీ అడిగేది ఏం లేదు, డైరెక్ట్ కొట్టుకుంటాం. బయట స్టెప్పులు లేవు. బయట స్టెప్పులు అంటే బయట స్టెప్పులు లేవు, డైరెక్ట్గానే ఎక్కడైనా బయట ముందు పడి, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ గోలీ ఉందనుకోండి, ఇక్కడ స్టెప్ పడైనా తగిలినా కూడా వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అలా కాకుండా ముందుగానే ఇప్పుడు గోడ ఉంది, ఇక్కడ డైరెక్ట్గా దీని వేసే గోలీ దీని డైరెక్ట్ తగలకూడదు కాబట్టి ఇక్కడ స్టెప్ పడిన తర్వాతే తగలాలి. సో ఆడేటప్పుడు కొన్ని ఏరియాల్లో ఏమనుకుంటారంటే ముందుగానే బయట స్టెప్పులు కానీ, గోడలు కానీ, పీకులు కానీ ఏమీ లేవు అనుకొని చెప్పుకొని వాళ్ళు ఇష్టం ఆట ఆడతారు. సో ఇప్పుడు అన్నీ ఉన్నాయంటే అన్నీ ఉన్నట్టుగా ఆడాలి. కమాన్. వెరీ గుడ్. ముందు అంటే ఈ ముందు గోలి, ఆడే అతనికి ఉన్న ముందు గోలి. వెనక అంటే వెనక. అది ముందు వెనక అనేది డిసైడ్ ఎప్పుడు అవుతుందంటే ఆడే ఆ వ్యక్తిని బట్టి. ముందు అంటే ఈ గోల్, ఇది. సో బయట స్టెప్ పడిందా, బయట స్టెప్ పడితే అవుట్, ఇచ్చారు 2 గోళ్ళు, ఓడిపోయినట్టే. అది ఇటు అటు గోడ. సో పీకుడు, కొన్ని చోట్ల గోడ అంటారు, కొన్ని చోట్ల పీకుడు అంటారు. సో ఓడిపోయినట్టే ఇవ్వాలి. ఈ యొక్క ఆటలో వీళ్ళు ఆడేటప్పుడు వాడు కొడతాడా వీడు కొడతాడా పక్కన ఉండేవాళ్ళు, పందాలు కాసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కమాన్. ఈ ఆటలు ఆడేటప్పుడు ఇదివరకు ఆడే గోళీలు ఆట ఆడుతున్నారు, బచ్చాలు ఆట ఆడుతున్నారంటే ఏదో రకంగా ఏదో తప్పు పనులు చేసినట్టుగా ఎప్పుడు అదేనా ఇదేనా అనుకునేవాళ్ళు. కానీ ఈ యొక్క ఆటలు అనేవి చాలా చాలా ఎలా ఉండేదని ఇప్పుడు అర్థమవుతుంది. అది చుక్కెట్తో డైరెక్ట్ కొట్టేశాడు. ఇలా కొట్టడం వల్ల కొన్నిసార్లు గోళీలు కూడా పగిలాయి. సో డైరెక్ట్గా తప్పు చూసారా, అది వెరీ గుడ్. సో 2 గోళ్ళు, అది వెరీ గుడ్. ఒక గోళీ బయటకు వెళ్ళింది. సో ఇప్పుడు దీనికి ఇలా పెట్టి అతుకుందా, గ్యాప్ ఉందా లేదా, గ్యాప్ ఉంది. ఓకే, ఒకవేళ అతుక్కుంటే మాత్రం కమా ఇప్పుడు దాన్ని ఎట్లా కొడతా.
లేదు బయటకు వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. అదే అతుక్కుని ఉంటే ఏం చేస్తారు? ఆ? రెండు బయటకు కొట్టేయటం లేదా ఒకటి లాగాలి. లాగినప్పుడు రెండోది కదలకూడదు, అంతే కదా? అది కమాన్. అది ఇంట్లో నుంచి వచ్చి గోళీలు తీసుకొని వచ్చి ఆడటం అనేది అసలు ఎంత సంతోషంగా ఉండేదో, ఎంత మంది కలిసి ఆడేవాళ్ళు. ఆ రోజులే, ఆ అనుభూతులే వేరు. మీరు మీ ఫ్రెండ్స్తో ఎవరెవరితో ఆడారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ యొక్క జ్ఞాపకాలని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ఇంత 2 ఏళ్ళు కనుకుంటే ఇష్ట. సో ఆ రెండిట్లో ఏదైనా కొట్టుకోవచ్చు, అవతల వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. అది సో ఈ సో మన ఫ్రెండ్స్తో ఆడుకున్న ఆటలు కానీ, ఇది అబ్బాయిలే కాదు అబ్బాయిలు కూడా ఆడుకున్న రోజులు ఉన్నాయి ఈ ఆటల్ని. కేవలం గోళీలు ఆట అంటే అబ్బాయిలే కాదు, ఇదివరకు రోజుల్లో అందరూ కూడా కలిసి ఆడుకునేవాళ్ళు. సో ఇష్టం లేదు కాబట్టి అది. మీరు మీ ఎవరెవరితో ఆడుకున్నారు, ఎలా ఆడుకున్నారు, ఈ యొక్క రూల్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా చాలామంది తెలుసుకుంటారు. చూడు అవతల చెప్పారు, కొట్టాడు కాబట్టి ఇప్పుడు 2 ఇవ్వాలి. సో ఇప్పుడు 2 అనుకున్న తర్వాత గోళీలు, తర్వాత 3 అనుకోవచ్చు లేదా 4 అవచ్చు, వేసుకునేటప్పుడు కూడా మార్చుకోవచ్చు. ఈ పందానికి 4 గోళీలు అని చెప్పి కూడా ఆడుకోవచ్చు. 5 గోళీలు అంటే ఈ పందానికి. కమాన్. వెరీ గుడ్, వెరీ లైన్. బయట స్టప్ అంటే పోయినట్టు. సో ఇప్పుడు 5 గోళీలు ఇవ్వాలి. అది ఇట్లా పై పందాలు కాసుకొని గెలుచుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆడేవాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు, బాగా గురి చూసి కొట్టేవాళ్ళు ఉంటారు. కానీ ఈ ఆటలు కాకుండా ఇక్కడ ఆడుతుంటే పక్కన కూర్చొని ఇంత ఒక డబ్బాలో గోళీలు తీసుకొని ఇది చేస్తారు. 5 గోళీలు అంట. ఓకే కమాన్. అది సో అక్కడ వీళ్ళిద్దరు కొడతారా లేదా అని పందాలు వేసి ఎక్కువ గోళ్ళు సంపాదించుకునే చాలా మంది ఉండేవాళ్ళు అది మేము ఆడుకునేటప్పుడు. సో మీ ఆడుకునేటప్పుడు ఎలా ఉండేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఎలిఫెంట్ కానీ. సో మీరు మీ యొక్క బాల్యంలో ఈ ఆటని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకున్నారని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదిగో లైన్ పడిందంటే పోయినట్టు. సో కాబట్టి గోళీలు 5 చెప్పారు కాబట్టి ఇప్పుడు 5 గోళీలు ఇవ్వాలి. అది 5. దీనికి కూడా 5 గోళీలు అని చెప్తున్నాను. ఒక గోళీ బయటకు వచ్చేసింది. సో బయటకు వచ్చిన గోళీని దానికి అతికేలా వేస్తున్నారా? లేదు, గ్యాప్ ఉందంటే బా కొట్టాడు. బయట స్టప్ పడిందా? బయట స్టప్ పడితే ఇవ్వాల్సింది. బయట స్టప్ పడలేదా? బయట స్టప్ పడకపోతే ఈ మ్యాచ్ రివ్యూ ఉంటే పక్కన చెప్పే దొంగ సాక్ష్యాలు, అబద్ధపు సాక్ష్యాలు చెల్లుతాయి. ఇక్కడ ఈ ఆటల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 2-3 కూడా ముందు ఈ ఆటలు ఎలా ఉంటాయంటే, ఒక 2-3 కనుక కుమ్మకాయ కూడా వేరే వాడి దగ్గర ఎక్కువ గోళీలు ఉన్నాయి, వాడిని ఆటకు పిలుస్తాను, మన ఇద్దరం ఒకటిగా ఆడదాం అని చెప్పేసి అనుకొని వాడి దగ్గర గోళీలన్నీ కాజేస్తారు. వీళ్ళు ఏం చెప్పినా వీళ్ళిద్దరు ఒకటే, నేను నీకు ఇచ్చినా నువ్వు నాకు ఇచ్చినా ఓకే, కానీ వాడి దగ్గర గోళీలు మాత్రం మనం గెలుచుకొని తర్వాత మనం పంచుకుందాం అని చెప్పేసి అట్లా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. మీకు అలాంటి సందర్భాలు ఉంటే కామెంట్ రూపంలో చేయండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఆటల్ని ఇప్పుడే కాదు ఎప్పటికీ మర్చిపోయాం. మనం ఎట్లయితే ఆడుకున్నామో ఈ యొక్క న్యూ జనరేషన్ వీళ్ళు కూడా ఈ యొక్క ఆటల్ని ఆడాలని నా యొక్క చిన్న ప్రయత్నం. సో దీన్ని మీరు కూడా సహకరిస్తారని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీ యొక్క బాల్యంలోని జ్ఞాపకాలని మళ్ళీ నెమరేసుకుంటారని నా ప్రయత్నం. 2 గోళ్ళు బయటకు వెళ్ళిపోయినాయంటే ఈ 2 కంతాల్లో పడాలి, బయటకు వచ్చింది కాబట్టి సో 5 గోళ్ళు ఇచ్చేసేయాలి, ఓడిపోయినట్టే. అది సో ఇది ఇంకా నేను చెప్పిన వాటిలో ఇంకేమైనా రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకేమన్నా మీకు తెలిసి నేను చెప్పని ఏమైనా ఉన్నాయా? చెప్పాలంటే చెప్పండి. అన్నీ చెప్పినట్టు అన్నీ చెప్పినా? ఓకే. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క
అమూల్యమైన టయాన్ని వెచ్చించి ఈ యొక్క వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.